మీరు జియో యూజర్ అయితే మీరు విదేశాలకు వెళ్తున్నట్లయితే మీరు విదేశాల్లో జియో సిమ్ని యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. జియో యూజర్ల కోసం 2 రకాల ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్లని తీసుకురావడం జరిగింది. సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూయర్స్ కావచ్చు. జియో ఇంటర్నేషనల్ రీఛార్జ్ ప్లాన్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి భయ్యా అని మన కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు జియో యూజర్స్ కోసం ఇంటర్నేషనల్ రీఛార్జ్ ప్లాన్లు, ఏ రీఛార్జ్ ప్లాన్లు అవైలబుల్లో ఉన్నాయి, ఏ రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఏ బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలియడం జరిగింది. జియో యూజర్స్కి జియో ఇంటర్నేషనల్ రీఛార్జెస్ పైన చాలా డౌట్స్ ఉన్నాయి. మనం రీఛార్జ్ చేసుకున్నప్పటికి కూడా కొన్ని దేశాలకు వెళ్తే డేటాని మరియు కాల్స్ని, ఎస్ఎంఎస్ని మనం యూజ్ చేసుకోలేమంట. ఆ దేశాల పేర్లేంటి, ఏ దేశాల్లో ఇంటర్నేషనల్ రీఛార్జ్ ప్లాన్ని చేసుకుంటే డేటాని మరియు కాల్స్ని, ఎస్ఎంఎస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఆ దేశాల పేర్లేంటి. కొన్ని దేశాలకి వెళ్తే మనం డేటాని ఉపయోగించుకోలేం, కాల్స్ని ఉపయోగించుకోవచ్చు మరియు ఎస్ఎంఎస్ని ఉపయోగించుకోవచ్చు, ఆ దేశాల పేర్లేంటి. పూర్తి లిస్ట్ని, పూర్తి ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి అని మనకి కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. జియో సిమ్ ఉపయోగించలేని దేశాల గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. మీరు జియో సిమ్ ఉన్నట్లయితే మీరు ఆ దేశాలకు వెళ్తే మీకు సిగ్నల్ రాదు, డేటాని ఉపయోగించుకోలేరు, కాల్స్ని మాట్లాడుకోలేరు, అసలు మీ జియో సిమ్ అనేది వర్కౌట్ అవ్వదు. ఆ దేశాల పేర్లు మనం తెలుసుకున్నట్లయితే ఉత్తర కొరియా, సిరియా, సూడాన్, క్యూబా, ఇరాన్. మీరు ఈ దేశాలకు వెళ్తే మీ జియో సిమ్ అనేది ఆ దేశంలో ఉన్న నెట్వర్క్తోనైతే కనెక్ట్ కాదు, మీ జియో సిమ్ అనేది ఉపయోగంలో ఉండదు. రెండోది, మీరు ఈ దేశాలకు వెళ్తే డేటాని ఉపయోగించుకోలేరు, కాల్స్ని మరియు ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ దేశాల పేర్లు వచ్చేసి అజర్బైజాన్, మయన్మార్, సెనెగల్, మొరాకో, సెషెల్స్. ఈ 5 దేశాలకు మీరు వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ ఉన్నా కానీ మీరు జియో సిమ్కి డేటాని ఉపయోగించుకోలేరు. మీరు ఈ 5 దేశాల్లో కాల్స్ని, ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు. మరియు కాల్స్ని, ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవాలంటే మీరు మీ యొక్క నెట్వర్క్ అనేది 4Gలో పెట్టుకోవాలి. 5Gలో, 3Gలో ఉంటే ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వదు. కాబట్టి థర్డ్ డౌట్ వచ్చేసి, మనం విదేశాలకి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ మన జియో సిమ్కి ఉన్నప్పుడు మనం 5G నెట్వర్క్ని యూజ్ చేసుకోవచ్చా, 5G డేటాని యూజ్ చేసుకోవచ్చా? మన దేశం అంతటా కూడా 5G నెట్వర్క్ అనేది జియో వాళ్ళు విస్తరించడం జరిగింది. కానీ మనం బయట దేశానికి వెళ్ళినప్పుడు 5G నెట్వర్క్ని, 5G డేటాని ఉపయోగించుకోవచ్చా లేవా అనే డౌట్ మీ అందరికీ రావచ్చు సహజంగా. మనం బయట దేశంలో 5G ఉన్నప్పటికి కూడా మనం 5G డేటాని యూజ్ చేసుకోలేం. ఎందుకంటే ఆ టెలికాం కంపెనీస్, ఆ అథారిటీ ఉన్నది, వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ వాళ్ళ దేశంలో ఉన్నాయి. కాబట్టి మనం బయట ఏ దేశంలోకి వెళ్ళినా కానీ, ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా 5G నెట్వర్క్ని మీ జియో సిమ్కి యూజ్ చేసుకోలేరు. మరియు 4G నెట్వర్క్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. 4G డేటాని మాత్రమే వాడుకోగలుగుతారు మరియు 4Gలోనే మీరు కాల్స్ని మాట్లాడుకోగలుగుతారు. జియో యూజర్ల కోసం 2 రకాల ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్లని తీసుకురావడం జరిగింది. ఒకటి 2899 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజుల్లో మీరు ఎప్పుడైనా 5GB డేటాని వరకు యూజ్ చేసుకోవచ్చు. అవుట్ గోయింగ్ కాల్స్, లోకల్ ప్లస్ కాల్ టు ఇండియా. మీరు అక్కడ లోకల్ కాల్స్ని కావచ్చు, అక్కడ నుంచి మీరు ఇండియాకి కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. 100 నిమిషాలు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ 30 డేస్లో ఆ 100 నిమిషాలు మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 100 నిమిషాలు అయితే రావండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరియు ఇన్కమింగ్ కాల్స్ కోసం మనం విదేశాల్లో ఉన్నప్పుడు మనకి ఇండియా నుంచి కాల్ చేస్తే ఇన్కమింగ్ కాల్స్ అంటాం వాటిని, మనం 100 నిమిషాలు కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100 నిమిషాల వరకు మనం ఇన్కమింగ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 నిమిషాలు కాదండి, ఈ 30 డేస్లో ఇన్కమింగ్ కాల్స్ని మనం 100 నిమిషాల వరకు మాట్లాడుకోవచ్చు. మరియు అవుట్ గోయింగ్ అంటే మనకి ఇండియా కాల్ చేసి 100 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అంటే మనకి 100 ప్లస్ 200 నిమిషాల వరకు మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు 100 ఎస్ఎంఎస్లు మనం ఆల్మోస్ట్ ఈ రీఛార్జ్ ప్లాన్ 150 కంట్రీస్కి పైగా కవర్ చేయడం జరుగుతుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ అనేది ఏ దేశాలకు వెళ్ళినప్పుడు వర్కౌట్ అయ్యిద్దంటే 2899 రీఛార్జ్ చేసుకుంటే ఈ దేశాలన్నీ కవర్ చేయడం జరుగుద్దండి. ఆస్ట్రేలియా, మయన్మార్, బంగ్లాదేశ్, బెల్గాం, కాంబోడియా, కెనడా, చిలీ, చైనా, సిప్రస్,
డెన్మార్క్ ఇవన్నీ కూడా, హాంకాంగ్, హంగారీ, ఐస్లాండ్, ఇండోనేషియా, ఇరాక్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, కజకిస్తాన్, కువైట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మెక్సికో, మంగోలియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, నార్వే, ఓమాన్, పోలాండ్, పోర్చుగల్, ఖాతర్, రొమానియా, రష్యా, సౌదీ అరేబియా, స్లోవాకియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయిలాండ్, టర్కీ, ఉక్రెయిన్ ఈ దేశాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుద్ది. ఈ 78 దేశాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని కూడా ఒక దేశం కింద తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా దేశాలు కలిసి ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్లో కూడా చాలా దేశాలు కలిసి ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా, అంటే యునైటెడ్ స్టేట్స్లో కూడా చాలా దేశాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఈ అన్నీ కూడా దగ్గర దగ్గర 150+ దేశాలని ఈ రీఛార్జ్ ప్లాన్ అనేది కవర్ చేయడం జరుగుద్ది. అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఈ రీఛార్జ్ ప్లాన్లలో. మనం ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు 2899 రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఇన్ ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా మనం 100 minutes అవుట్ గోయింగ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు, 250 డేటాని యూజ్ చేసుకోవచ్చు, 100 SMSలను యూజ్ చేసుకోవచ్చు. మరియు ఇన్కమింగ్ కాల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఫ్లైట్. ఇన్కమింగ్ SMSs ఈజ్ ఫ్రీ. ఇన్కమింగ్ SMSలు అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. మనకు ఎన్ని SMSలు పంపించినా కానీ మనకైతే ఫ్రీగా వస్తాయి ఇన్కమింగ్కి. అవుట్ గోయింగ్ కోసం మనకి 100 SMSలని ఇవ్వడం జరిగింది, మరియు అవుట్ గోయింగ్ కాల్స్ కోసం 100 minutesని ఇవ్వడం జరిగింది. ఇన్కమింగ్ కాల్స్ అయితే మనకైతే కలవండి. ఓన్లీ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే మనం 100 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. మరియు ఇది 24 hours వన్ ట్రిప్ మాత్రమే ఎలో చేయబడుతుంది. వన్ ట్రిప్లో మనం 30 daysలో ఎప్పుడైనా వన్ ట్రిప్లో మనం ఈ అడిషనల్ బెనిఫిట్స్ అనేది, ఇన్ఫ్లైట్ బెనిఫిట్స్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇవి అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది ఈ 2899 రీఛార్జ్ ప్లాన్లలో. మరో రీఛార్జ్ ప్లాన్ 1499. 1499 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు 100 నిమిషాల వాయిస్ కాల్స్ని ఇవ్వడం జరుగుద్ది. మనం అక్కడ లోకల్ కాల్స్ని మరియు అక్కడి నుండి ఇండియాకి 100 నిమిషాల కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. మరియు 100 SMSలని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 14 రోజులు. ఈ ప్యాక్లో మనకు 2 GB డేటాను మనం యూజ్ చేసుకోవచ్చు. 1499 రీఛార్జ్ ప్లాన్ 150కి పైగా దేశాల్లో వెళ్ళినప్పుడు మనం ఈ రీఛార్జ్ ప్లాన్ని చేసుకోవచ్చు. ఏ దేశాలని కవర్ చేస్తుందంటే ఈ రీఛార్జ్ ప్లాన్, మనం 1499 రీఛార్జ్ ప్లాన్ని చేసుకుంటే ఇన్ఫ్లైట్ రోమింగ్ బెనిఫిట్స్ని అయితే మనకు ఇవ్వడం లేదు. మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు డేటాని, కాల్స్ని, మొబైల్ డేటాని కూడా యూజ్ చేసుకోలేం, ఇన్కమింగ్ కాల్స్ని కూడా మాట్లాడుకోలేం. ఈ దేశాలన్నీ కవర్ చేయడం జరుగుతుందండి. ఆస్ట్రియా, మయన్మార్, బంగ్లాదేశ్, బెల్గాం, కాంబోడియా, కెనడా, చిలీ, చైనా, సిప్రస్, డెన్మార్క్ ఇవన్నీ కూడా, హాంకాంగ్, హంగారీ, ఐస్లాండ్, ఇండోనేషియా, ఇరాక్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, కజకిస్తాన్, కువైట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మెక్సికో, మంగోలియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, నార్వే, ఓమాన్, పోలాండ్, పోర్చుగల్, ఖాతర్, రొమానియా, రష్యా, సౌదీ అరేబియా, స్లోవాకియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయిలాండ్, టర్కీ, ఉక్రెయిన్ ఈ దేశాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుద్ది. ఈ 78 దేశాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని కూడా ఒక దేశం కింద తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా దేశాలు కలిసి ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్లో కూడా చాలా దేశాలు కలిసి ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా, అంటే యునైటెడ్ స్టేట్స్లో కూడా చాలా దేశాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఈ అన్నీ కూడా దగ్గర దగ్గర 150+ దేశాలని ఈ రీఛార్జ్ ప్లాన్ అనేది కవర్ చేయడం జరుగుద్ది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.